మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఇక నాగర్ కర్నూలు ఎంపీగా ఈ రోజు లోక్సభలో మల్లు రవి ప్రమాణ స్వీకారం చేశారు. మరి మల్లు రవి మనతో ఉన్నారు, అడుగుదాం. కంగ్రాచులేషన్స్ మల్లు రవి గారు, ఈ రోజు మీరు నాగర్ కర్నూలు ఎంపీగా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏం చేయబోతున్నారు నాగర్ కర్నూలు ప్రజల కోసం? అంటే మామూలుగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ గారు గెలిచినట్టుగా సర్టిఫికెట్ ఇస్తారు. దాని తర్వాత పార్లమెంట్లో సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు పార్లమెంట్ లోపల స్పీకర్ ఎదుట, ప్రోటం స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేపిస్తారు. రాజ్యాంగాన్ని ప్రకారం నడుచుకుంటారని, భారతదేశ సమగ్రతని, సార్వభౌమత్వాన్ని కాపాడుతానని, మాకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా అంతఃకరణశుద్ధితో చేస్తానని ప్రమాణ స్వీకారం చేసాం. చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం, మొట్టమొదటిది నెంబర్ 1 నాగర్ కర్నూలు, నెంబర్ 2 నాగర్ కర్నూలు, నెంబర్ 3 నాగర్ కర్నూలు. ఇది అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్య సమస్యల మీద రియాక్ట్ కావడం జరుగుతుంది. తెలంగాణ మన నాగర్ కర్నూలుకు సంబంధించి అక్కడ రైల్వే లైన్లు, నేషనల్ హైవేసు, వాటితో పాటు ఇండస్ట్రీసు, స్కిల్ డెవలప్మెంటు, వీటితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు అవన్నీ పూర్తి చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మన గ్యారంటీస్ కొన్ని ఇచ్చారు. ఆ గ్యారంటీస్ అన్నీ సాధించడానికి పార్లమెంట్లో ప్రయత్నం చేస్తాము. మేము 8 మంది కాంగ్రెస్ ఎంపీలే కాకుండా ఉత్తరప్రదేశ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మేమందరం ఉన్నాం. మాతో పాటు మరి రాజ్యసభ సభ్యులు కాబట్టి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సీఎం గారు కూడా అటెండ్ అయ్యారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గ్యాలరీ ఉండే అటెండ్ కావడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు, ఇండియా కుటుంబం నుంచి గెలిచిన వాళ్ళంతా హర్షోద్రేకాలతో సంతోషాన్ని వ్యక్తపరచు వారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని, భారత్ జోడో యాత్ర ద్వారా వారు ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇక తెలంగాణలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎంపీ అండ్ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు కూడా చేరిక కూడా బాగా జరిగింది. అంటే ఇవాళ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక్క సీటు కూడా గెలవలేదు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచిన వాళ్ళంతా ఒకళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో వచ్చి గెలుస్తున్నారు. స్వచ్ఛందంగా జరిగేటటువంటి ఒక రాజకీయ పరిణామం. దీన్ని రాజకీయ పునరేకీకరణ అని కూడా అనవచ్చు. ఇప్పుడు పీసీసీ, ఇంకొక లాస్ట్ క్వశ్చన్, పీసీసీ చీఫ్ పదవి గడువు కాలం ముగినుంది ఎల్లుండితో. మరి ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుల ఎంపిక కూడా జరుగుతుంది, అధిష్టానం కూడా కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి ఏమంటారు? దానికి సంబంధించి మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు, తన నాయకులు, కేంద్ర ప్రభుత్వం ఉన్న హైకమాండ్తో చర్చలు చేస్తున్నారు. త్వరలోనే కొత్త పీసీసీ ప్రెసిడెంట్ రావచ్చు. బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ కూడా తెర మీదకి బాగా వస్తుంది. పీసీసీ డిమాండ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇక కొత్త పీసీసీ చీఫ్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాలని ఆలోచిస్తుంది. దాంతోపాటు ఇక తెలంగాణ అభివృద్ధికి తాను కృషి చేస్తాను, అలాగే తెలంగాణ ముఖ్యంగా నాగర్ కర్నూలులోని ప్రజలకి, తను గెలిపించిన ప్రజలకు కూడా తగిన న్యాయం చేస్తాను అని చెప్పేసి కూడా ఎంపీ మల్లు రవి చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.